ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు ఎప్పుడెప్పుడా కొలువులు ఇవ్వాలి, కొలువులు ఇవ్వడమే మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి నిండైన సంతోషం. ఆ సంతోషాన్ని ఈరోజు మీతో పంచుకొని మీ జీవితాలలో వెలుగు నింపాలని, మీ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషంగా ఉండాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కారుణ్య నియామకాలు పంచాయతీరాజ్ నుంచి, అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి మరి వివిధ హోదాల్లో పనిచేసి చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు ఈరోజు ఉద్యోగ నియామకాలు ఇవ్వడం, మరి ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథులుగా వచ్చి వారి చేతులుగా ఈ యొక్క నియామక పత్రాలు ఇవ్వడం మా అందరికీ మీ అందరికి కూడా చాలా సంతోషమని నేను భావిస్తూ, వారికి ప్రత్యేకంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి యువజన నాయకులు, యువతను అత్యధికంగా ప్రోత్సహించే నాయకులు మరి ఉద్యోగాలు ఇచ్చి జీవితాంతం వాళ్లకు ఒక భరోసానివ్వాలనేటువంటి కలలు గంటూ మీరు కన్న కలల్ని ఈరోజు నిజం చేస్తున్నటువంటి నాయకుడు మన రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా సిఎస్ గారికి, అదేవిధంగా మన మేయర్, హైదరాబాద్ మేయర్ గారికి, మరి దానక కిషోర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ మన మున్సిపాలిటీ, అదేవిధంగా శంకర్ గారికి ఎమ్మెల్యే మా సోదరుడు, అదేవిధంగా యాదయ్య గారికి, కాల యాదయ్య గారికి ఎమ్మెల్యే గారికి, మన మాజీ ఎంపీ గారు కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి గారికి, విజయలక్ష్మి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మరి పెద్దలందరికీ పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమమే మనం తెచ్చుకున్నది, పోరాడింది మరి ఉద్యోగాలు, కొలువుల కోసం. ఆ కొలువుల కోసం తెలంగాణను సాధించుకున్నాం. అంతకుముందు కూడా పోరాటం చేసి అసూలు బాసింది తెలంగాణ ఉద్యమంలో యువకులే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలలో కేవలం గత ప్రభుత్వం 81,622 అంతే తప్ప ఉద్యోగాలు ఏమి ఇయ్యలేదు. వాళ్ళు కనుక నిజంగా గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చుంటే ఏండ్ల కొద్దీ ఇళ్లల్లో కుటుంబ సభ్యులను కోల్పోయి ఇవాళ ఉద్యోగాల కోసం మీరు చూసిండే వాళ్ళు కాదు. అవునా కాదా ఒక్కసారి ఆలోచించండి. ఉద్యమంలో కొట్లాడి చనిపోయారు, మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎప్పుడు వస్తుందని కూడా చాలామంది యువత సూసైడ్ చేసుకున్నారు. కానీ ఈరోజు మన ప్రభుత్వం, మన ఇందిరమ్మ ప్రభుత్వం, మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యువతకు కొలువులు ఇవ్వాలి. అది ఆయనకు ఒక పండుగ. ఎందుకంటే ఆనాటి ప్రభుత్వం కేవలం ఒక ఆశ చూపింది, కానీ ఆశలలో మరి ఆశలను నెరవేర్చే విధంగా ఏమాత్రం చేయలే. కేవలం వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఓడిపోయినా, ఎవరైనా ఏదైనా అయితే మాత్రం వెంటనే వాళ్ళ కొలువులు ఇచ్చారు తప్ప మన ఇళ్లల్లో కనీసం చనిపోయిన వాళ్ళకు వాళ్ళ స్థానంలో కారుణ్య నియామకాలు చేపట్టలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి నిన్నటి వరకు చూస్తే ఇప్పటి వరకే సంవత్సరం లోపు దాదాపుగా 57,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత, మరి ఉద్యోగులకు సంబరాన్ని నింపి నిరుద్యోగ యువత యొక్క నిరాశలను తొలగించినటువంటి ఘనత కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారిది. అది మీ యొక్క కుటుంబ సభ్యుల్లాగా మీ అందరి ఆశలు ఆకాంక్షలు నెరవేర్చాలి, నిరాశ వైపు పోకూడదు. వీళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారు నిరంతరం ఎక్కడ ఏ ఖాళీలు ఉన్నాయన్నా వెంటనే నోటిఫికేషన్స్ ఇవ్వడం లేదా ఫిలప్ చేయడము ఈ రకంగా చేస్తూ ఉన్నారు.